వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సార్, మన ఫ్యూచర్లో మన ఇండియన్ ఎకానమీ క్యాష్లెస్గా మారుతుందా, లేకపోతే అది జస్ట్ ఒక హైప్ వర్కేనా అనేది దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి గిరిబాబు గారు ఉన్నారు. ఒకసారి మన సార్తో మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. వెల్కమ్. సార్, ఇప్పుడు ఇండియన్ ఎకానమీ ఫ్యూచర్లో కనుక మనం చూసుకున్నట్లయితే క్యాష్లెస్ ఎకానమీగా మారే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే అది జస్ట్ హైప్ ఎంతవరకైనా? క్యాష్లెస్గా మారడానికి చాలా స్కోప్ ఉంది. ఆ దిశగా మనం అడుగు కూడా వేస్తున్నాం. అంటే ఎలా సార్, ఎగ్జాంపుల్ చెప్తాను. యాక్చువల్గా మనము ఒక 15 years బ్యాక్ తీసుకుంటే వ్యాలెట్ లేకుండా బయటకు వెళ్ళేవాళ్ళం కాదు. సో మీరు వ్యాలెట్ యూజ్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నేనైతే 4-5 years నుంచి వ్యాలెటే ఓపెన్ చేయలేదు, క్యాష్ తీసి పే చేసింది లేదు. ఎవ్రీవేర్, ఈవెన్ ₹5 నుంచి ₹500 వరకు, ₹1000 కావచ్చు, 5000 కావచ్చు, ఎంతైనా సరే గూగుల్ పే, ఫోన్పే, స్కాన్ తోటి పే చేస్తున్నాం. యూపీఐ పేమెంట్ చేసేస్తున్నాం. ఎక్కడికి వెళ్ళి యూపీఐ పేమెంట్ ఉంది, క్షణాల్లో అయిపోద్ది. ఈ యూపీఐ కూడా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతుంది. ఇప్పుడు మనకు బ్యాంకర్ నేమ్ కనిపిస్తోంది, మీరు పే చేస్తుంది ఎవరికైనా అడుగుతోంది, వెళ్ళగానే అక్కడ మనకు టిక్ వస్తుంది. ఇవన్నీ మనకు స్టెప్ బై స్టెప్ మనల్ని డిజిటలైజేషన్ వైపు నడిపిస్తున్నారు. దీనికి మనకు కావాల్సినటువంటి బ్యాంక్ అకౌంట్. ఒక 10 years బ్యాక్ ఇండియాలో ఉన్న నెంబర్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్స్, ఇవాళ ఉన్న బ్యాంక్ అకౌంట్స్ తీసుకుంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అమేజింగ్ లెవెల్లో జరుగుతోంది. దీనికి జన్ధన్ యోజన చాలా హెల్ప్ అయింది. జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేశారు. అట్లాగే రూపే కార్డ్ తీసుకొచ్చారు. తర్వాత ఇండియన్ కరెన్సీని రూపీ ఆరుగా రాశారు ఇంటర్నేషనల్గా సింబల్ అవ్వడానికి. అవన్నీ తర్వాత డిమానిటైజ్ జరిగింది 2016లో. తర్వాత 2000 నోట్స్ని తీసేశారు సిస్టంలో నుంచి. ఇప్పుడు లేటెస్ట్గా ఆర్బీఐ అన్అఫీషియల్గా ఇచ్చిన కమ్యూనికేషన్ ఏంటంటే October 1st తర్వాత నుంచి ఏ బ్యాంక్ కూడా ఏటీఎంస్లో 500 notes పెట్టకూడదు. దే ఆల్రెడీ గివెన్ ఇన్స్ట్రక్షన్. సో 500 notes పెట్టకూడదు అంటే పెద్ద డినామినేషన్ లేదంటే ఎలా చేస్తారు? క్యాష్ ట్రాన్సాక్షన్స్ కష్టమైపోద్ది. అండ్ ఇంకొకటి మీరు గమనిస్తే జిఎస్టీ ఎందుకు తగ్గించారు? జిఎస్టీ తగ్గించడం వల్ల మనకు బెనిఫిట్ అవుతుంది బై రిడక్షన్ ఆఫ్ ద ట్యాక్సెస్. అప్పుడు ఏమైతే ఆటోమేటిక్గా మన దగ్గర చేతితో డబ్బులు మిగులుతాయి కదా, మనం స్పెండింగ్ ఎక్కువ చేస్తాం. సో గవర్నమెంట్ జిఎస్టీ తగ్గించడం వల్ల రెవెన్యూ కోల్పోవట్లేదు. దీనివల్ల టర్న్ ఓవర్ పెరుగుద్ది, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ పెరుగుద్ది. మెజారిటీ ఆఫ్ బిజినెస్ పీపుల్ కమింగ్ టు జిఎస్టీ స్లాబ్స్. మనము పే చేస్తాము, బిజినెస్లో వస్తాయి. ఈ సెకండ్ నెంబర్ బిజినెస్ అని, సెకండ్ దంతా అని, బగర్ బిల్ అని, బిల్ లేకుండా అలాంటి బిజినెస్లు అన్నీ తగ్గిపోతూ ఉంటాయి. పోను ఆటోమేటిక్గా మీకు స్ట్రీమ్లైన్ అయిపోతూ ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ ఒక 5 years బ్యాక్ చూస్తే రిజిస్టర్డ్ ఇన్కమ్ ట్యాక్స్ సైట్లో రిజిస్టర్ అయిన వాళ్ళు గట్టిగా 4-5 కోట్లు లేదు. ఇవాళ 11.5 crores వెళ్ళిపోయింది. 13.5 crores, సారీ, నేను నిన్న చూసాను నైట్. 13.5 crores రిజిస్టర్డ్ యూజర్స్. అందులో రిజిస్టర్డ్ యూజర్ అయ్యి ఎంతో కొంత ఫైలింగ్ చేస్తూ పే చేసే వాళ్ళు more than 5 crores వచ్చారు. ఒకప్పుడు రిజిస్టర్సే 5-6 crores ఉండే. సో ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి వస్తున్నారు. రీసెంట్గా కర్ణాటకలో ఈ స్ట్రీట్ వెండర్స్కి నోటీస్ వచ్చాయి. ఎందుకు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి, దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు జిఎస్టీ వాళ్ళు నోటీసులు పంపించారు. సో దీంతో భయపడుతున్నారు జనాలు. ఒక పక్క ఆ భయం కూడా ఉంది. కానీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ట్యాక్సెస్ తగ్గించడం వల్ల ఎక్కువ మంది ట్యాక్స్ పే చేయాలి అనే ఉద్దేశం కలగజేయాలి వాళ్ళకు. కనుక ట్యాక్స్ పే చేయాలనే ఉద్దేశం కలగజేయాలి, ట్యాక్స్ ఇంక్లూజన్ చేయాలి. సో ఇంకోటి మనకు మేజర్గా ఈ రియల్ ఎస్టేట్లో కరెన్సీ తిరుగుతుంటుంది, బ్లాక్ నడుస్తుంటుంది. దాన్ని కూడా చాలా వరకు కట్ చేస్తున్నారు. నెక్స్ట్ దాని గురించి అడగబోతాం, బ్లాక్ మనీ సంబంధించి. బ్లాక్ మనీ, సో ఎవరైతే బ్లాక్ మనీ దాచుకుంటారో సో వాళ్ళ పరిస్థితి ఏమంటారు? ఇంకా ముందు చాలా కష్టమవుతుంది బ్లాక్ మనీ. రియల్ ఎస్టేట్లో ఉన్న ఏకైక సోర్స్ని కూడా తీసేస్తున్నారు. ఇప్పుడు మీకు పెద్ద పెద్ద బిల్డర్స్ లైక్ అపర్ణ, మై హోమ్, రాజ్ పుష్ప, ఇంకా లోదా, వీళ్ళు ఎవ్వరు క్యాష్ తీసుకోరు కదా, కంప్లీట్ ఆపేశారు. ఎవ్వరు కూడా క్యాష్ తీసుకొని మీకు ఎంటర్టైన్ చేసే పరిస్థితి లేదు ఇప్పుడు. ఎవ్రీవేర్ కంప్లీట్గా ఒక కొత్త ఫ్లాట్ కొన్నారంటే 100% వైట్ మనీ రావాల్సిందే, అకౌంట్ టు అకౌంట్ రావాల్సిందే. అకౌంట్ టు అకౌంట్ వచ్చిందంటే ట్రాక్ అవుతుంది. సో క్యాష్లెస్ ఎకానమీ వైపు మూవ్ అవ్వడం అనేది చాలా మంచి పరిణామం. అటువైపు అడుగులు వేస్తున్నాము, కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకోసమే మనకి ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ 12 lakhs రెడ్యూస్ చేయడం, మన చేతిలో కొంచెం క్యాష్ మిగిలేలాగా చేయడము, తర్వాత జిఎస్టీ స్లాబ్స్ తగ్గించడము, తద్వారా మనం ఇన్కమ్ ట్యాక్స్ పే చేసిన మనీ మళ్ళీ స్పెండ్ చేసినప్పుడు ట్యాక్స్ ఉండకుండా తక్కువ చేయడము, ఇవన్నీ మనకు ఒక పెయిన్ రిలీఫ్ చేయడం. ఇవన్నీ అలా చేయడం వల్ల మనం కూడా పే చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. సో ఆటోమేటిక్గా అంత డిస్ట్రేషన్కి వెళ్తూ ఉంటుంది. ఇదంతా కూడా రాబోయే 10 yearsలో మీరు ఇంకా చాలా రెవల్యూషన్ చేంజెస్ చూస్తారు. అంటే ఎలాంటి ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు యూపీఐ ద్వారా లిమిట్ పెంచారు కదా, 2 lakhs వరకు చేయొచ్చు. అండ్ మీకు యూపీఐ రావడం అనేది మీకు నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ తీసుకుంటే more than 70% ట్రాన్సాక్షన్స్ యూపీఐ ఐడితో వెళ్ళిపోతున్నాయి. యూపీఐ మీన్స్ యువర్ సెల్ ఫోనే కదా. బ్యాంకింగ్కి వెళ్ళడానికి కూడా మనం ఎవరు అవకాశం ఉండకుండా చేసేస్తున్నారు. సో ఇవన్నీ ఏంటి, క్యాష్లెస్ వైపు అడుగులు వేస్తున్నట్టే కదా. మీరు బ్యాంక్ వెళ్ళి చలాన్ రాసి లేక చెక్ ఇచ్చి విత్డ్రా చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది కదా. ఎక్కడ కూడా క్యాష్ తీసుకోవడం తగ్గిపోతే ఆటోమేటిక్గా
వీఆర్ మూవింగ్ టువర్డ్స్ క్యాష్లెస్ ఎకానమీ. దీనివల్ల నష్టం కూడా ఉండొచ్చు కదా సార్? నష్టాలంటే ఇప్పుడు గవర్నమెంట్కి ప్రతి చోట ట్రాకింగ్ వస్తుంది. ట్రాకింగ్ రావడం వల్ల ట్యాక్సెస్ కలెక్షన్ జరుగుతుంది. సో గవర్నమెంట్ రెవెన్యూ పెరుగుతుంది. రెవెన్యూ పెరిగితే స్పెండింగ్ పెరుగుతుంది. స్పెండింగ్ పెరిగితే ఎకానమీ గ్రో అవుతుంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రో అవుతుంది. అల్టిమేట్గా మనకే అది బెనిఫిట్ అవుతూ ఉంటుంది. సో నష్టం ఎవరికి జరుగుద్ది? బ్లాక్లో చేసే వాళ్ళకు, ట్యాక్స్ పే చేయకుండా తప్పించుకునే వాళ్ళకు, తర్వాత బ్లాక్ మనీ నడిపే వాళ్ళకి నష్టం. అది నష్టం అయితే ఇబ్బంది లేదు. అలాంటి తగ్గించాలని కదా ఇవన్నీ చేసేది. కనుక ఓవరాల్గా మంచిదే జరుగుతుంది మనకు. అవును. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి.